ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత శ్రీ దక్షిణామూర్తి స్వామి స్తోత్రము. అయితే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నిర్వికల్పంగా ఉన్నటువంటిది తన యొక్క స్వకీయమైనటువంటి మాయాశక్తి వలనే విజృంభింపజేస్తూ ఉన్నాడు పరమాత్మ. అయితే అటువంటి పరమాత్మ స్వరూపుడే అయినప్పటికీ కూడా భక్తులకు జ్ఞానోపదేశం చేయడం కోసం దక్షిణామూర్తి స్వామి అవతరించాడు కదా. ఆ అవతరించి జ్ఞానము అనేటువంటి ఉపదేశాన్ని చేస్తూ గురుమూర్తి అయి ఉన్నటువంటి ఆ స్వామికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఏ పరమేశ్వరుని యొక్క సద్రూపమైనటువంటి చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యమే అసద్రూపాలైనటువంటి ఆకాశము మొదలైనటువంటి పంచభూతాలలాగానే ప్రకాశిస్తూ ఉన్నదో, ఎవడైతే తన భక్తులకు ఈ మహావాక్యాలు అనేటువంటి వాణి యొక్క విషయాలను ఆసరా చేసుకొని అపరోక్షమైనటువంటి తనకంటే వేరుగానటువంటి సర్వము కూడా నిలిచి ఉన్నటువంటి మరి రెండవ వస్తువు లేనటువంటి ఆ పరమాత్మ తత్వాన్నే ఉపదేశిస్తూ ఉంటాడు. ఆ ఉపదేశించేటువంటి ఎవని యొక్క సాక్షాత్ స్వరూపమైతే ఎరిగినటువంటి వానికి మళ్ళీ కూడా జనన మరణ రూపమైనటువంటి ఈ సంసార యాత్ర అనేది కలగదు కదా. అటువంటి భక్తులకు జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం గురుమూర్తిగా అవతరించినటువంటి దక్షిణామూర్తి స్వామికి నమస్కరిస్తూ నేను ఎల్లవేళలా కూడా ధ్యానిస్తూ ఉన్నాను. అంటే ఎలాగంటే చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉన్నటువంటి ఒక కుండ యందు దీపాన్ని ఉంచారు. ఆ దీపం యొక్క కాంతిలాగానే మరి చుట్టూ కూడా ప్రసరించబడుతున్నది. అది గాలికి అది శమించదు, గాలి లేక శమించదు, గాలితోటి శమించదు. దాని యొక్క ఏ విధంగా అంటే దీపపు కాంతి బయటకు ప్రసరించినట్లుగానే, అంటే నేత్రాలు గుండా, చెవులు గుండా, ముక్కు మొదలైనటువంటి ఇంకా ఇతరమైనటువంటి అవయవాలకి ఉన్నటువంటి రంధ్రాల గుండా కూడా ఈ దేహమునందు చైతన్య స్వరూపుడైనటువంటి ఏ పరమాత్మ యొక్క చైతన్య శక్తి అంతటా నిండి ఉన్నది కదా. అలాగా నిండి కళ్ళు మొదలైనటువంటి వాటి నుండి బయటకు ఆ చైతన్య శక్తి సర్వ ఇంద్రియాల నుండి కూడా బయటకు వ్యాపిస్తూ ఉన్నది అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నాను. అనే ఈ జ్ఞానానికి ఎవడైతే విషయమో, అంతకుముందు ఈ జ్ఞానం తెలియకముందు చేతులు కాళ్ళు వాటంతటికవే స్వచ్ఛంగా చెలిస్తూ ఉన్నవి, అన్ని క్రియలు చేస్తూ ఉన్నవి. దేహమే సత్యం అనుకున్నాం. దేహం అనేటువంటిది చైతన్య వస్తువు యొక్క సన్నిధానం లేకపోతే, ఆ చైతన్య వస్తువు యొక్క సామీప్యం లేకపోతే ఈ దేహము అనేటువంటిది కింద పడుతుంది. ఎందుకు? దానిని చెలింపచేసేటువంటి శక్తి చైతన్యమే. ఈ శరీరానికి స్వచ్ఛంగా దానంతటికి అది చలించేటువంటి సత్తా దానికి లేదు. కాబట్టి ఇప్పుడు దేహం కదలడానికి మూలమేంటి? చైతన్య వస్తువే అనే జ్ఞానం తెలిసింది. ఆ జ్ఞానాన్ని మరి ఆ జ్ఞానానికి కూడా ఎవరైతే విషయమయ్యారో, ఎవరి ద్వారా ఆ జ్ఞానం బోధించబడిందో, అంటే శరీరము అనేటువంటిది స్వయం చేతనం కాదు అని నిర్దిష్టంగా తెలియాలి అంటే దానిని గురించి విచారించి జ్ఞానాన్ని కలగజేయాలి. కలగజేసినప్పుడు శరీరం ఏ విధంగా? అది జడమే. లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి ద్వారానే శరీరం అనేది కదులుతూ మెదులుతూ వాని యొక్క క్రియలు చేస్తూ కలాపాలు కొనసాగిస్తూ ఉన్నది అని చెప్పడం. అయితే అటువంటి అంటే ఈ జ్ఞానాన్ని స్వయంగా ఉండేటువంటి చలనము లేనిది శరీరం, అది జడప్రాయమైనది. దానిని కలిగించేటువంటి కదిలించేటువంటి శక్తి పరమాత్మ వస్తువే చైతన్య స్వరూపం. ఆ చైతన్యము అంటే ఇదంతా కూడా ప్రకాశ స్వరూపాన్ని అనుసరించే ఉంటుంది కదా. ఈ ప్రపంచమంతా కూడా అనుసరించి సర్వము కూడా ప్రకాశవంతంగానే ఉంటుంది.
అలా ఉండబట్టే మనం చూడగలుగుతున్నాము, ఆ వస్తువు కనబడగలుగుతుంది. అంతర్బహిర్వ్యాపకమైనటువంటి ప్రకాశం కాబట్టే కళ్ళు గుడ్డివైతే బయట ప్రకాశాన్ని చూడలేవు. బయట ప్రకాశం లేదు, కళ్ళల్లో చూడగలిగిన చైతన్యం ఉన్నా చూడలేవు. అంటే అంతర్బహిర్వ్యాపకంగా సర్వమునందు పరిమితం నుండి అపరిమితం దాకా సర్వేక సమస్తం కూడా ప్రకాశితమైతేనే సర్వ వస్తువులు కూడా తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఈ ప్రపంచమంతా కూడా ప్రకాశ స్వరూపుడైనటువంటి ప్రకాశ స్వరూపుని చేతనే ఇది ప్రకాశింపబడుతుంది, తెలియబడుతుంది. కాబట్టి దీనికి మూలము శరీరము కానే కాదు. అంటే సర్వము నిండినటువంటి ఏ సమర్థత ఉన్నటువంటి సత్తా ఏదైతే ఉన్నదో ఆ సత్తాదే అనేటువంటి జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం గురుమూర్తి అవతరించినటువంటి దక్షిణామూర్తి స్వామికి నేను ఎల్లవేళలా నమస్కారాలను తెలియజేసుకుంటూ ఆ యొక్క సద్గురుమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపుడు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఎల్లవేళలా కూడా నేను ధ్యానిస్తూ ఉన్నాను. అంతేకాదు నేను అనేటువంటి పదానికి వాచ్యుడైనటువంటి పరమాత్మను కొంతమంది ఏమంటారు అంటే, మనం ఇప్పుడు మహావాక్యాల ద్వారా అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పుకున్నాం. అంటే తత్వమసి, నువ్వు నేను సర్వేక సమస్తం, సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం ఉన్నదో అదే నువ్వు కానీ నేను కానీ సర్వం కానీ, అంతకంటే మిగిలినటువంటి రెండో పదార్థం లేదు అని మహావాక్యాల ద్వారా మనం తెలియజేసుకున్నాం కదా. అలా తెలియజేసుకున్నప్పుడు ఇంకా మరి కొంతమంది ఏమంటారు, అహం బ్రహ్మస్మి, నేను ఆ బ్రహ్మమునే అయ్యున్నాను. ఎప్పుడు ఈ జీవుడు ఈ జగత్తు సమస్య అనేటువంటిది లేనప్పుడు నేను ఏమై ఉన్నాను, బ్రహ్మమే అయ్యున్నాను, అంతకు మిగిలినటువంటి పదార్థం రెండవది లేదు అన్నప్పుడు ఆ విధంగా అహం వాచ్యుడైనటువంటి అహం నేను అని చెప్పబడేటువంటి ప్రతి పదార్థము కూడా బ్రహ్మమే. అయితే కొంతమంది ఆ పరమాత్మను గురించి ఏమంటారు, కొందరు దేహమే పరమాత్మ అంటారు, మరికొందరు కాదు ప్రాణమే పరమాత్మ అంటారు. ప్రాణం లేకపోతే దేహం నిలవదు కాబట్టి ప్రాణమే పరమాత్మ అంటారు. కొంతమంది అయితే అంటారు ప్రాణాన్ని దేహాన్ని కూడా సర్వాన్ని కూడా తెలిసేటువంటి ఏ అనుభవ జ్ఞానమైతే ఉన్నదో అదే పరమాత్మ అంటారు. అంటే క్షణికమైన విజ్ఞానం. కొంతమంది అయితే అసలు పరమాత్మ అనేది కంటికి గోచరమయ్యేది కాదు, అది శూన్యమైనది, ఏమీయూ లేనిది, ఏమీయూ కానిది, దానిని ఏమని చెప్తాము అని చెప్తారు. కొంతమంది అయితే అన్నింటికీ మనస్సే మూల కారణం కాబట్టి మనస్సే పరమాత్మ అని ఈ విధంగా ఎవరికి వాళ్ళకి తోచిన రీతి పరమాత్మను గురించి వాళ్ళు అంచనా వేస్తారు. ఈ విధంగా పలు విధాలుగా రకరకాలుగా పలుకుతూ ఉంటారు. వీరందరూ కూడా భ్రాంతిని పొందినటువంటి వారు. ఎలాగంటే ఈ భ్రాంతి దేనికి లోబడింది, అజ్ఞానానికి లోబడింది. సత్యాన్ని గమనించలేనటువంటి వివేకము అనే కన్ను వీరికి తెరవబడల. అందుకని వీరు ఈ విధంగా భ్రాంతితో కూడినటువంటి భ్రమజనితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వారంతా కూడా ఎవరితో సమానము అంటే ఇక్కడ మనకి ఏమని చెప్పారంటే, స్త్రీ బాలాంద జడోపమా స్వహమితి భ్రాంత భృశం వాదిన. అంటే స్త్రీలు అంటే ఇక్కడ లింగానికి సంబంధించినటువంటిది కాదు. స్త్రీలు అంటే అల్పులు, అబలలు, ఏదైనా ప్రయత్నం అనేటువంటిది కొనసాగించరు. కొనసాగించినా కూడా సగంలో వదిలివేస్తారు. ఒక మాట మీద దృఢంగా నిలబడినటువంటి వారు, అబద్ధజనితమైనటువంటి విషయాన్ని జరిపేటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలే. అంటే అల్పులు, అబలలు, ఏమీ చేయడానికి చేతకాని వారు అని, పట్టినటువంటి కార్యాన్ని పూర్తి అయ్యేదాకా నిలబడలేని వారు. అందుకే వారిని స్త్రీలు అన్నారు. స్త్రీ అంటే ఇప్పుడు స్త్రీలు అంటే ఆడవారంతా స్త్రీలని, మరి పురుషులు అంటే మగవారంతా పురుషులని ఇలా అనుకోవడం అనేటువంటిది కుదరదు. జ్ఞాన మార్గంలో స్త్రీలు అంటే అల్పులు అని అర్థం. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు,
ఎవరైనా కావచ్చు. ఇక్కడ లింగానికి సంబంధించినటువంటిది కాదు. స్త్రీలు అనేటువంటిది అబలలు అనేటువంటి దానికి పర్యాయ పదం. అంతేకాదు బాలురు యొక్క మనసు ఎలా ఉంటుంది? ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుంది. కాసేపు ఒక బొమ్మతో, మరి కాసేపు ఇంకొక దానితో, ఇంకాసేపు తిండి వస్తువులతో, ఇంకాసేపు ఏదో ఒక విధంగా ఒకే దాని యందు స్థిరముగా ఉండకుండా చపలత్వంతో ఉండేటువంటి వారే బాలురు. కాబట్టి ఇలాగే రకరకాలుగా పరమాత్మ తత్వాన్ని గురించి వారి ఊహ కందినటువంటి అంచనా వేసుకుని ఆ ప్రకారంగా అంచనా వేసుకున్న దగ్గర కూడా ఉండకుండా దానిని గురించే ప్రకటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారు బాలురుతో. అంటే బాలురు అంటే ఇక్కడ అజ్ఞానులు అని కూడా అర్థం. ఇందాక మనం చెప్పుకోబడినటువంటి స్త్రీలు కూడా అజ్ఞానులు, అబలలు, మరి అల్పులు, ఈ విధమైనటువంటి అర్థాన్నే తెలియజేస్తూ, అంతేకాదు జడులతోనూ సమానము. జడత్వము అంటే మూర్ఖత్వము, మందత్వము. ఏ యొక్క జ్ఞాన మార్గంలో కూడా వారికి ఏమాత్రము కూడా ఒకంత కూడా సూచనప్రాయంగా కూడా వారికి ఎటువంటి ఆలోచన లేనటువంటి జడత్వం. ఎంత మందత్వం అంటే జన్మరాశుల నుండి కూడా ఈ ఉపాధి తత్వంతో కూడినటువంటి విషయాలలోనే మునిగి తేలుతూ ఉంటారు. కానీ పారమార్థికమైనటువంటి చింత చేసి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనే విషయంలో వాళ్ళు ఏమాత్రము సంకల్పమాత్రం కూడా లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు జడులు లేదా మూర్ఖులు, మందత్వంతో ఉండేటువంటి వారు. వచ్చిపోయే అస్థిరమైన దేహ అవసరాలను తీర్చుకుంటూ దానిని ఏదో సుఖవంతంగా చేయాలి అనేటువంటి నీచమైన తలంపుతో ఉండేటువంటి వారు. కాబట్టి వారు జడులు. అందుకే ఇప్పుడు శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మని కొంతమంది ఏమన్నారు? దేహమన్నారు, కొందరు ప్రాణమన్నారు, కొందరు క్షణికమైన విజ్ఞానం అన్నారు, కొందరు శూన్యమన్నారు, మరి కొందరు మనస్సు అన్నారు. ఇలా రకరకాలుగా వారి యొక్క అభిప్రాయాలను ఈ విధంగా పలికిన వీరంతా కూడా భ్రాంతికి లోబడిన వారు. స్త్రీలతోనూ, బాలులతోనూ, జడులతోనూ సమానమైనటువంటి వారు. అంటే ఇక్కడ ధీరత్వముతో కూడినటువంటి ఒక్క వాచ్యము కూడా లేదు. అటువంటి మాయా విలాస మోహితులు అయ్యి వాళ్ళు దేనిలో విలసిల్లుతూ ఉన్నారు? మాయయందు, లేని దాని యందు ఉన్న భ్రమను కల్పించుకున్నారు. అసత్యమునందు సత్యభ్రాంతి కలిగి ఉన్నారు. ఈ దేహాది ఉపాధుల పట్ల, ఈ ఇంద్రియ సంఘాతాల పట్ల సత్యభావన, సుఖలాలసత ఏర్పాటు చేసుకొని కోరికలతో కూడుకొని అనేక వాసనలతో వారు ప్రోధి చేసుకొని అనేక దేహాల తర్వాత దేహాలు అనేటువంటివి కొని తెచ్చుకుంటూ ఉన్నటువంటి పూర్తి మోహలాలసతో వశపడినటువంటి వారు మాయకు. కాబట్టి అలా మాయా విలాస మోహితులై అజ్ఞానాంధకారమున, ఇక అక్కడ అజ్ఞానము అంటే ఏమని చెప్పబడింది? చీకటి. ఆ చీకట్లో ఉన్నటువంటి వారు ఆ చీకటినే ఆనందిస్తూ ఉన్నారు. అంతేకాని చీకటికి ఆవల వెలుతురు ఉన్నది అని ఎవ్వరూ యోచన చేయడం లేదు. ఈ అసత్యమైన దేహాలకి ఆవల సత్యమైనటువంటి సర్వవ్యాపక వస్తువు ఉన్నది అని ఎవ్వరూ అభిప్రాయపడడం లేదు. అంతేకాదు అజ్ఞానము అనేటువంటిది నశింపజేసి జ్ఞానము అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి సద్గురువులు ఉన్నారు. ఈ యొక్క ప్రపంచీకరణమంతా కూడా అవిద్యాజనితమైనటువంటిది. దానికి ఆవల ఉన్నటువంటిది ఏ పరమాత్మ వస్తువు అయితే అది సత్యము అని భావన చేసేటువంటి వారు లేరు. అందుకే వాళ్ళని ఏమన్నారు అంటే మాయా విలాస మోహితులై ఉన్నారు. వారు అజ్ఞానము అనేటువంటి చీకటిలో పడి ఉన్నారు. ఆ పడి ఉన్న వారి యొక్క అజ్ఞానాన్ని మరి వారు ఎప్పటికీ బయటకు వస్తారు. ఎప్పుడు? జ్ఞానము అనేటువంటిది అజ్ఞానము సంహరించబడినప్పుడు. చీకటి అనేది తొలగించబడాలి అంటే వెలుగు అక్కడ ప్రసరించాలి. ఏ యొక్క అజ్ఞానము నశించాలి అంటే జ్ఞానము అనేటువంటి ఒక శకలం అక్కడికి రావాలి. ఆ విధంగా వారి యొక్క అంటే అనేక జన్మ పరంపరలుగా మోసుకొని వచ్చి దేహాలకి రకరకాలైనటువంటి ఉపాధులకు కారణమైనటువంటి ఏ అజ్ఞానమైతే ఉన్నదో దాన్నంతా ఒక్క పెట్టున సంహరించగలిగినటువంటి సత్తా శ్రీ సద్గురుమూర్తులకు మాత్రమే ఉన్నది. అది ఏ విధంగా అంటే ఆయుధాలతో కాదు, కేవలం జ్ఞానంతో వారిని ముంచి వేస్తున్నటువంటి ఏ అజ్ఞానమైతే ఉన్నదో ఆ అజ్ఞానాన్ని
తొలగించినప్పుడు స్వతసిద్ధంగా సర్వవ్యాపకంగా ఉండేటువంటి జ్ఞానం అనేది తేజరిల్లుతుంది. ఆ విధంగా ఆ జ్ఞానాన్ని సంహరించేటువంటి వాడు అంటే ఆ గురుమూర్తి అయినటువంటి వాడు ఎవరు అంటే ఆ అవతారాన్ని ధరించుకుని ఆ జ్ఞానాన్ని నశింపజేసి జ్ఞాన మార్గంలో ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి శ్రీ సద్గురు మరి ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి స్వామికి నేను నమస్కరిస్తూ ఎల్లవేళలా కూడా నేను ధ్యానిస్తూ ఉన్నాను అని చెబుతూ రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే సుషుప్తి యందు ఏ విధంగా సుషుప్తి అన్నప్పుడు ఎటువంటిది అంటే జాగ్రత్త అంటే మెలకువ, స్వప్నము అంటే కళ, సుషుప్తి అంటే ఏమీ తెలియబడనటువంటి స్థితి, అది గాఢ నిద్ర. అక్కడ కళ ఉండదు, జాగ్రత్త ఉండదు. అదే జాగ్రత్తలో కళ ఉండదు, సుషుప్తి ఉండదు. అదే కళలో సుషుప్తి ఉండదు, జాగ్రత్త ఉండదు. అటువంటి సుషుప్తి యందు అంటే ఏమి లేవు, సుషుప్తిలో కళ లేదు, మెలకువ లేదు. ఆ సుషుప్తిలో తన యొక్క శరీరం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయం కూడా తనకి జ్ఞాపకం ఉండదు. అంతేకాదు తన జ్ఞానేంద్రియాలు అంటే ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించేటువంటివి ఏంది అంటే నేత్రాలు, చెవులు, ముక్కు, నోరు, ఇటువంటివన్నీ కూడా అంటే చెవులు, చర్మము, ఆ జ్ఞానేంద్రియాలు కూడా అక్కడ ఉన్నవేవాడికి అంటే అది ప్రాపంచక సంబంధమైనటువంటి విజ్ఞానానికి సాధనాలే కదా ఈ యొక్క జ్ఞానేంద్రియాలు. అవి అంటే ఈ మొదలైనటువంటి ఇంద్రియాలు కూడా వాటి యొక్క కదలికలు అంటే ఇంద్రియాల యొక్క కదలికలు ఏ విధంగా అంటే ఇప్పుడు శ్రోత్రం ఉన్నది అంటే చెవులు ఉన్నవి, అవి వినలేవు. చర్మం ఉన్నది, అది స్పర్శను గుర్తించలేదు. కన్నులున్నవి, రూపాన్ని గుర్తించలేదు. అంతేకాదు మరి నాలుకున్నది, రుచిని గ్రహించలేదు. ముక్కు ఉన్నది, వాసనను గ్రహించలేదు. ఈ విధంగా జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా అక్కడ స్తబ్దమైపోతాయి. ఆ జ్ఞానేంద్రియ సంబంధమైనటువంటి కదలికలు, వ్యాపారాలు అవన్నీ కూడా ఇంకక్కడ ఏముండవు, అక్కడ ఆగిపోతాయి. అలా ఆగిపోయినప్పుడు అవన్నీ కూడా ఏంది అంటే ఉపసంహృతాలే అవుతాయి. అవన్నీ కూడా అక్కడ అణచబడి ఉంటాయి. అప్పుడు పరమాత్మ మాత్రమే ఉంటాడు, కేవలం అంటే ఏమీ తెలియబడని స్థితి. అది ప్రతి ఒక్కరము కూడా ఈ సుషుప్తి అనేటువంటి అవస్థను మనం పొందుతూనే ఉంటాం. కొద్ది సమయం అంటే సుషుప్తి నుండి కళలోకి వచ్చి జాగ్రత్తలోకి రావడం కానీ, లేదా కళ నుండి సుషుప్తిలోకి వెళ్ళడం కానీ, లేదు నేరుగా పడుకున్నటువంటి వాడు సుషుప్తిలోకి మెలకువ నుండి సుషుప్తిలోకి వెళ్ళడం కానీ, ఈ విధమైనటువంటి విషయాలు కొనసాగుతూనే ఉంటాయి. సుషుప్తి అంటే మనం కూడా చెప్తూ ఉంటాం, కాసేపు అయినా సరే మనం నేను సర్వం మర్చిపోయాను, ఎంత సుఖంగా నిద్రపోయాను, నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో తెలియదు అని. పోనీ సుషుప్తిలో వాడిని ఎవరన్నా లేపాలా? ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు, ఏ శబ్దజాలం లేదు, అయినా కూడా వాడు లేస్తున్నాడు అంటే సుషుప్తిలో వాడు ఆవల ఉన్నాడు. పరమాత్మ తత్వం చైతన్యం అనేటువంటిది సుషుప్తి అనేటువంటిది అనుసరిస్తూ ఉన్నాడు అంటే ఏమీ తెలియబడినటువంటి స్థితి. అంటే ఈ శారీరక సంబంధమైనటువంటి జీవుడు తెలివి అనేటువంటిది సుషుప్తిలో వాని యొక్క ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా అణచబడ్డాయి. పరమాత్మ కేవలము మాయావృతుడై అంటే అక్కడ ఎవరున్నారు అంటే చైతన్య రూపంలో ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది కేవలము కూడా సత్తా మాత్రము చేత స్ఫురిస్తూ అంటే వాడు బ్రతికే ఉన్నాడు. ఏ విధంగా? సత్తా మాత్రము చేత. వాడు సుషుప్తిలో ఉన్న కాళ్ళు చేతులు కదిలించవచ్చు, కదిలించకపోవచ్చు. వాని శ్వాస అనేటువంటిది, వాడి అవయవాలు ఎగిసిపడడం ఆగడం అనేటువంటివి, వాని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ యొక్క సత్తా రూపంలో అవి స్ఫురిస్తూనే ఉంటుంది.
ఆస్ఫురించేటువంటిదేంటి? కేవలము పరమాత్మ చైతన్య సత్తానే. ఎలాగంటే ఇక్కడ రాహువు చేత గ్రహింపబడినటువంటి సూర్యునిలాగాను చంద్రునిలాగాను మనకు కనబడడు. ఏ విధంగా అంటే సుషుప్తి స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి కదలిక లేవు, కర్మేంద్రియాలు ఆగిపోయినవి, వాటి వృత్తి వ్యాపారాలు లేవు, జ్ఞానేంద్రియాలు ఆగిపోయినవి, అణచబడినవి, వాటి వ్యాపారాలు లేవు. అయినా కూడా మనకి స్ఫురిస్తూనే ఉన్నాడు. వాడు సుషుప్తిలో ఉన్నాడంటే గాఢ నిద్రపోతున్నాడు అంతే. ఇంకా వాడిని పట్టించుకోమంటే వాడు లేచినప్పుడు లేస్తాడు. ఈ విధంగా అనుకున్నప్పుడు వాడు చచ్చిపోయాడని మనం అనుకుంటామా? అనుకోము. ఎందుకు? లోపల ఉన్నటువంటి చైతన్యం స్ఫురిస్తూనే ఉంది. ఏ రూపంలో? శ్వాస నిశ్వాసల రూపంలో. శారీరక కొన్ని అవయవాలు, సున్నితమైన అవయవాలు ఎగసిపడుతూ లోపలికి పోతూ ఉన్నవి. ఈ విధంగా చూసి వాడు గాఢ నిద్రపోతున్నాడు అని అనుకుంటాం. అయితే అక్కడ వాడు నిద్రే పోతున్నాడు అనేటువంటి విషయానికి మనం ఎలా గుర్తిస్తాం అంటే, లోపల ఉన్నటువంటి అంతర్బహిర్వ్యాపక రూపమైన ప్రకాశమాన స్వరూపుడైన ఏ చైతన్య శుద్ధ చైతన్యం అయితే ఉన్నదో ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? కేవలము మాయ చేత చుట్టబడి ఉన్నాడు. మాయ ఆవృతుడే అంటే లేని దాని చేత చుట్టబడి ఉన్నాడు అని చెప్పొచ్చు. ఇక్కడ లేనిది అంటే మాయ అనేటువంటిది లేనిదే, కేవలము కల్పితమే. దాని చేత మాయావృతుడే. ఆ మాయను కల్పించుకొని సత్తా మాత్రము చేత ఏమీ తెలియబడని స్థితిలో, ఏమీ ఎరుగనటువంటి స్థితిలో చూసేవారికి స్ఫురిస్తూనే కనబడుతూనే ఉన్నాడు. ఎలా కనబడుతున్నాడు? రాహువు అంటే ఇప్పుడు మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని చెప్తాం. అయితే రాహుకేతువుల చేత వీరు గ్రసించబడుతున్నారు అని చెప్తాం. అయితే రాహువు చేత మృంగబడినటువంటి సూర్యుడిలాగా చంద్రుడిలాగా మనకి కనబడడం అంటే, ఇప్పుడు గ్రసించినటువంటి సమయం ఇంత అంటే పట్టుకాలము విడుపు కాలము అని చెప్తారు. పట్టి ఉన్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం అయితే రాహువు చేత ఇంత సమయం పట్టబడింది. అప్పుడు సూర్యుడు కనపడ్డం చీకటిగా ఉంటుంది. చంద్రుడు రాహువు చేతో కేతువు చేతో పట్టబడ్డాడు, అయినా అప్పుడు ఏం కనపడదు, చీకటిగా ఉంటుంది. ఆ విధంగా అయితే సూర్యుడు లేడా? ఉన్నాడు. చంద్రుడు లేడా? ఉన్నాడు. రాహుగ్రస్తమయ్యో కేతుగ్రస్తమయ్యో ఉన్నాడు, కానీ మనకు కనబడడు. అలాగే అప్పుడు ఎప్పుడైతే రాహు వెలుగెక్కిందో కేతువు వెలుగెక్కిందో అప్పుడు సూర్యుడు చంద్రుడు మామూలుగానే ఉన్నారు. అలాగే సుషుప్తిని అనుభవించేటువంటి వాడు కూడా మేల్కొన్నప్పుడు ఏమని చెప్తాడు? ఇది వరకు నేను అబ్బా ఎంత సుఖంగా నిద్రించాను అని చెప్పుకుంటాడు. అంటే వాడు దేనికి గ్రస్తమై ఉన్నాడు? మాయ అనేటువంటి దానికి. మాయ అనేది లేనిదే, ఏమీ తెలియబడనది, దాని చేత గ్రసింపబడి ఉన్నాడు. అందుకే మెలకు వచ్చినప్పుడు నేను నిద్రను బాగా సుఖమైన నిద్రను అనుభవించాను అని చెప్పుకుంటూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.